అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు జనవరి 2025 నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వారికి వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రతిసారి కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, పంచాంగం తెలుసుకుంటూ ఉంటాం, ఈ వారంలో గ్రహస్థితులు. కానీ ఒక్కొక్క గ్రహం యొక్క కథ కూడా చాలా అద్భుతంగా మన పురాణాల్లో రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఆ ఒక్కొక్క గ్రహం యొక్క చరిత్ర చదివితే అసలు చాలామంది జాతకాలు నమ్మరు. అటువంటిది కొందరు చదువుకున్న పిల్లలు సైంటిఫిక్గా 9 గ్రహాలు ఉన్నాయండి, అమెరికా లాంటి నాసా వాళ్ళే ఒప్పుకున్నారు, సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి, ఇదొక సూర్యుడి యొక్క వలయం అని ఉంటుంది, అన్నీ ఆర్బిట్ లాగా ఉంటుంది, మన అటామిక్ స్ట్రక్చర్ లాగానే పైన కూడా ఉంటుంది, అలాగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ అని ఎన్నో అంటుంటాం. కానీ మన పురాణాలు ఎంత డెప్త్గా వెళ్ళిపోయాయంటేనండి, ఒక్కొక్క గ్రహం యొక్క పుట్టుక ఎంత డెప్త్ అండి బాబోయ్. అసలు ఒక గ్రహం యొక్క పుట్టుక ఎలాంటిది, అది ఏ గ్రహానికి మరో గ్రహం జన్మించిందట చెప్తానండి. ఒక్కొక్కటి వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అంతేగాని ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయకుండా ఏదో వారఫలం వచ్చిందా, ఎంత ఉంది, ఎలా ఉంది, ఈ వారం మనకి టార్గెట్లు అయిపోతాయా, పేమెంట్లు వచ్చేస్తాయా, వ్యాపారాలు అయిపోతాయా, పెళ్ళిళ్ళు అయిపోతాయా, ఉద్యోగాలు వచ్చేస్తాయా, ప్లీజ్ కొంచెం ఆగండి. ఆగి నిదానంగా ఒక 2 మినిట్స్ తెలుసుకోండి. నేను కూడా ఎక్కువసేపు మీతో మాట్లాడను, ఎందుకంటే డబ్బు నాది, టైం నాది, కెమెరా నాది, ఎంత స్పెండ్ చేస్తున్నాను మేము జనాల కోసం. మేము ఎందుకు, నాకేమైనా మీరు రిటర్న్ ఇస్తారా? లేదు. జస్ట్ చూసి ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టే వాళ్ళు పెడతారు, దండం పెట్టే వాళ్ళు దండం పెడతారు, అంతేగాని నేను అనేది దయచేసి నిదానంగా వినండి. నేను ఈ యొక్క వారఫలం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి చెప్తున్నాను. అలాగే గురుగ్రహం యొక్క స్థితి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, బుధ సూర్యగ్రహాలు ధనుసు రాశిలో, అలాగే శుక్ర శని చంద్రగ్రహాలు కుంభరాశిలో, రాహు సంచరించేది మీనరాశిలో సంచరిస్తున్నారని చెప్పాను. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే బుధగ్రహం యొక్క మార్పు, వృశ్చిక రాశిలో అనేక రోజులుగా ఉన్నటువంటి బుధుడు ఇప్పుడు మనకి ధనుసు రాశిలోకి వచ్చేసాడన్నమాట. ధనుసు రాశిలోకి బుధుడు రావటం అనేది చాలా మంచిది. ఎందుకంటే అంతకుముందు వృశ్చిక రాశిలో విషమ క్షేత్రంలో ఉన్నారు, ఆయన శత్రు క్షేత్రంలో ఉన్నారు. అందుకే గ్రహాలలో నేను చెప్పాను కదా, ఏ గ్రహం ఎలా పుడుతుంది అనేది అంటే చూస్తే బుధ గ్రహం గురించి ఇవాళ తీసుకుందాం. 9 గ్రహాలలో బెస్ట్ గ్రహం ఏదైనా ఉంది అంటే, ఎటువంటి మాలిన్యం లేని, ఎటువంటి తప్పు లేని గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం అన్నమాట. బుధుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు ఈ గ్రహానికి అధిపతి. మరి అతని సొంత కొడుకు లాంటి వాడు అన్నమాట, ఆయన పెంచుకున్నవాడు అనమాట ఈ బుధుడు. మరి బుధుడు ఎవరికి పుట్టాడంటే చంద్రుడికి పుట్టాడట. చంద్రుడు ఎవరితో కలిస్తే పుట్టాడు అంటే బృహస్పతి భార్య పేరు తారా అట. తారాతో ఈ చంద్రుడు కలిసి కాపురం చేయడం వల్ల ఈ బుధుడు పుట్టాడు అని చెప్పి మనకు విష్ణు పురాణాల్లో చెబుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఇంత డెప్త్గా ఎలా జరుగుతుంది. ఈ రోజుల్లో మీకు చూస్తుంటారు, రహస్యం అని అనేక సీక్రెట్ అనే పుస్తకాలు జాబ్లో దొరుకుతుంటాయి. విశ్వాన్ని మనం ఏమడిగితే విశ్వం మనకు అది ఇస్తుంది అని చెప్పి కామెంట్స్ ఉంటాయి. నిజంగా చూసుకుంటే ఇవన్నీ ఎందుకు పనికిరావు ఆ పుస్తకాలన్నీ. మన గాయత్రి ముందు ఎక్కడంటే అసలు విశ్వాన్ని చీల్చిపడేశారు మన ఋషులు, మహానుభావులందరూ కూడా. మంత్రాలని ఎలా కనుక్కున్నారండి. అలాగా బుధుడు వచ్చేసి చంద్రుడికి తారకి పుట్టినవాడట. అటువంటి చంద్రుడిని వదిలేస్తే, అనాథగా వదిలేస్తే, చంద్రుడు బుధుడిని వదిలేస్తే బుధుడిని మహావిష్ణువు దత్తత తీసుకున్నారండి. ఆ విధంగా ఈ గ్రహానికి మహావిష్ణువు అధిపతి. ఆ విధంగా ప్రతి గ్రహం చుట్టూ మీకు ప్రతిసారి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తుంటా, తప్పకుండా విని ఆనందించండి. ఈ వారం కానీ చూసుకుంటే మీనరాశి వాళ్ళందరికీ 5వ తారీఖు జనవరి నుంచి 11వ తారీఖు జనవరి వరకు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఈ రాశి వాళ్ళకి చాలా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ప్రాపర్టీస్ ఇచ్చేవాడు ఎవరంటే బుధుడట. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, అద్భుతమైనటువంటి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం అన్నీ కూడా బుధుడట. అటువంటి బుధుడు ఇప్పుడు వృశ్చిక రాశి నెగిటివ్ ప్లేస్లో నుంచి ధనుసు రాశిలోకి వచ్చేసాడు. ఎంత అద్భుతం అంటే అసలు విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కొనటానికి ఎంత అనుకూలంగా, లాభదాయకంగా ఉండడమే కాదు, తల్లి ఆశీస్సులు అద్భుతంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం కలిగి సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా కూడా ఈ బుధగ్రహం యొక్క మార్పు వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి.
ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, విందులు వినోదాల్లో పాల్గొంటారు, పిల్లల చదువులో డెవలప్మెంట్ చూస్తారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అయితే మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు రావటం కలవటం ఎంతో ఆనందంగా ఈ వారం అంతా గడిచిపోతుంది మీనరాశి వాళ్ళకి. ఆత్మస్థైర్యం బాగా ఉండి ధైర్యంగా ముందుకు వెళ్తారు, నలుగురికి సహాయం చేస్తారు, రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. అలాగే పిల్లల చదువులు, వాళ్ళ దూర ప్రయాణాలు, వాళ్ళ యొక్క విదేశీ యొక్క కాలేజీలు సబ్జెక్టులో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కూడా ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. అది కూడా మనకి ఎప్పటి నుంచి చెప్పాలి అంటే మంగళవారం నుంచి అద్భుతంగా ఉంటుందన్నమాట. సోమవారం నుంచి బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే పిల్లల యొక్క మీ యొక్క తెలివితేటలు అమోఘంగా పనిచేస్తాయని కూడా మనం క్లియర్గా చెప్పాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనుసు రాశి వాళ్ళు ఈ యొక్క సూర్యుని యొక్క స్థితి దశమంలో ఉండడం వల్ల అనుకోని శత్రువులు మన మీదికి రావటం, అప్పుల బాధలు కొంచెం పెరగటం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు జాగ్రత్తగా చూసుకుంటే, ఆదిత్య హృదయం చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం ఉందని చెప్పాను. అలాగే అదృష్టంగానే చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. పెద్దల యొక్క ఆశీస్సులు బాగుంటాయి, తల్లిదండ్రుల సపోర్టు బాగుంటుంది, మామగారు అత్తగారి సపోర్టు బాగుంటుంది, ఆస్తులు విలువైన వస్తువులు సంపాదించుకుంటారు, ధర్మ మార్గంలో ప్రవేశిస్తారు, అలాగే అదృష్టవంతులు అవుతారని కూడా ఈ వారం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది ఉన్నా దానికి మీ లగ్నము, మీ నక్షత్రము, దశ రాశిని బట్టి మీ దశ ఏం జరుగుతుంది, అంతర్దశ ఏముందో చెప్పి పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. 50 పేజీల జాతకం మీకు పీడిఎఫ్ చేయటం, 15 నిమిషాలు మీకు రికార్డ్ చేసిన జాతకాన్ని మీది చెప్పడం జరుగుతుంది. ఈ ఛానల్ కూడా సింపుల్ ఎస్ట్రాలజర్, అంటే ఏ సమస్య ఉన్నా సింపుల్గా సొల్యూషన్ చెప్పేటువంటి సంస్థ అన్నమాట. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధువులకు తెలియజేయండి, జాతకం గురించి నన్ను కాంటాక్ట్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో చెప్తా. ఉద్యోగంలో మాత్రం చెప్తున్నాను, బాగా కష్టపడాలి. ఇప్పుడు ఉద్యోగాలు మారడానికి అనుకూలంగా లేదు. మనం ఎంత అద్భుతంగా పనిచేసినా కూడా బాస్కి నచ్చదు. ఏదో తలకాయ నొప్పి ఎవడో చేసిన తప్ప మన నెత్తి మీద వేసేస్తారు. కాబట్టి ఉద్యోగాన్ని క్రమశిక్షణగా చేస్తూ, ఉద్యోగాన్ని ప్రేమిస్తూ ముందుకు వెళ్ళండి. ఈ వారంలో వ్యాపారంలో నష్టాలు తీవ్రంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి శని బాగా బలంగా ఉన్నాడు, వ్యాపారానికి అధిపతి. ఆయన వల్ల ఎప్పుడో సంపాదించిన డబ్బులు కూడా కొందరు పోగొట్టిన అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా వ్యాపారంలో మెలకువతో పనిచేయండి. ఖర్చులు మాత్రం అదుపులో ఉంటాయని ఈ రాశి వాళ్ళకి చెప్పాలి. జాతకం కొరకు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో మాట్లాడతాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. సర్వే జనా సుఖినో భవంతు.